శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి హస్తప్రయోగం అంటే మాస్టర్బేషన్ అనేది ఒక ముఖ్యమైన కారణము. సో అసలు హస్తప్రయోగం చేసుకోవటం వల్ల అండ్ ఎట్లా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఈ శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లం వచ్చింది అండ్ దానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే వీర్యకణాల కౌంట్లో కానీ లేదా కదలికలలో కానీ ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఈ శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లం ఎందుకు వస్తుంది అండ్ ఆ ప్రాబ్లం రావటానికి గల కారణం ఏమిటి అండ్ దాన్ని మనం ఎట్లా అవాయిడ్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. చాలామంది మగవాళ్ళు ఎవరైనా సరే ఆల్మోస్ట్ ఒక 15 to 20 years ఏజ్ గ్రూప్లో ఉన్నప్పటి నుంచి ఎక్కువగా పాన్ వీడియోస్ చూసి అంటే బ్లూ ఫిలిమ్స్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరికైనా సరే మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు ఉండే ఒక కామన్ మైండ్ సెట్ ఏమిటి అని అంటే ఎంత తొందరగా సెమెన్ అవుట్ అయితే అంత తొందరగా ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేద్దామనే దాంతో. సో సెమెన్ ఫాస్ట్గా అవుట్ అయితే ఫాస్ట్గా ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజర్ ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే మగవాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ ప్లెజర్, హ్యాపీనెస్ కోసమే వాళ్ళు మాస్టర్బేషన్ చేసుకునేది. సో ఎంత తొందరగా ఆ సెమెన్ అవుట్ అయితే అంత తొందరగా ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేద్దామనేది ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు ఎక్కువగా పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరిలో అయితే ఎక్కువగా ఈ పాన్ వీడియోస్ చూసి సెమెన్ ఫాస్ట్గా ఎజాక్యులేట్ అవ్వటం కోసము ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకుంటారు, స్లోగా వాళ్ళకి పెన్నిస్లో ఉన్న ఆ నర్వ్స్ మొత్తము ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోతాయి. సో దానివల్ల ఏమైంది అని అంటే రేపు వాళ్ళు సెక్స్ చేస్తున్నప్పుడు కూడా ఆ నర్వ్స్ అనేది, ఆ నర్వ్ మెమరీ అనేది ఉంటుంది. సో పలానా పర్సన్ సెక్షువల్గా యాక్టివ్ అయ్యాడు, సో తొందరగా సెమెన్ ఎజాక్యులేట్ అయితే హ్యాపీగా ఆ మైండ్ అనేది హ్యాపీగా ఉంటుంది, ఆ ప్లెజర్ ఎంజాయ్ చేస్తాడు అనేదే నరువుకి గుర్తుంటుంది, నరువు మెమరీలో ఉంటుందిలే. కానీ సెక్స్ చేస్తున్నాడా, మాస్టర్బేషన్ చేసుకుంటున్నాడా అనేది ఆ నరువుకి అనవసరము. సో ఎప్పుడైతే ఎక్కువగా రోజుకి ఒక 2-3 సార్లు పాన్ వీడియోస్ చూస్తా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి స్లోగా ఆ నర్వ్స్ అనేది ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోయి ఆ నర్వ్ మెమరీ అనేది ఉండటం వల్ల రేపు వాళ్ళు సెక్స్లో వాళ్ళ పార్ట్నర్తో సెక్స్ చేసేటప్పుడు కూడా జస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేసి ఒక 3-4 స్ట్రోక్స్కే సెమెన్ అవుట్ అయిపోయింది. సో ఈ మాస్టర్బేషన్ పర్టికులర్గా పాన్ వీడియోస్ చూసి వీక్లీ ఒక 3-4 times మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళు చాలామందిలో ఈ శీఘ్రస్ఖలనం అనే సెక్షువల్ ప్రాబ్లం ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ మాస్టర్బేషన్ చేసుకోవటం తప్ప అనంటే మాస్టర్బేషన్ అనేది వీక్లీ వన్స్, మ్యాక్సిమం వీక్లీ ట్వైస్, వారానికి 1 లేదా 2 సార్లు పాన్ వీడియోస్ ఏది చూడకుండా మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకొని మాస్టర్బేషన్ స్లోగా చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రాబ్లము రాదు. కానీ పాన్ వీడియోస్ చూసి తొందరగా సెమెన్ అవుట్ అవ్వాలి, తొందరగా హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయాలి అని రోజుకి ఎవరైతే 2-3 సార్లు లేదా వారానికి 4-5 సార్లు మాస్టర్బేషన్ చేసుకుంటారో అటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ఈ శీఘ్రస్ఖలనం అనే సెక్షువల్ ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. వన్స్ వాళ్ళకి ఆ సెక్షువల్గా ఈ శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లం వస్తే రేపు మ్యారేజ్ అయ్యి పార్ట్నర్తో సెక్స్ చేసేటప్పుడు కూడా సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. సో దానివల్ల ఈ సెమెన్ తొందరగా అవుట్ అయిపోవడం వల్ల వీళ్ళకి, మగవాళ్ళకి సెక్షువల్గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. ఎందుకంటే మగవాళ్ళకి ఎప్పుడైనా సరే మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడేమో, హస్తప్రయోగం చేసుకునేటప్పుడేమో సెమెన్ తొందరగా అవుట్ అవ్వాలని ఉంటుంది, కానీ పార్ట్నర్తో సెక్స్ చేసేటప్పుడేమో ఎక్కువసేపు సెక్స్ చేయాలని ఉంటుంది. కానీ అలా జరగదు. మీరు వన్స్ ఒకసారి పెన్నిస్కి తొందరగా ఎజాక్యులేట్ అయ్యేటట్లు మీరు అలవాటు చేస్తే రేపు మీరు సెక్స్ చేసేటప్పుడు కూడా తొందరగా ఎజాక్యులేట్ అయిపోయింది. అంతేగాని మీరు ఎక్కువసేపు సెక్స్ చేయాలనుకుంటే అప్పుడు ఉండదు అట్లా. అండ్ ఆడవాళ్ళకు కూడా సెక్స్ ఎంత ఎక్కువసేపు చేస్తే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంతేగాని 1 నిమిషంలోనో 1/2 నిమిషంలోనో సెమెన్ అవుట్ అయిపోతే ఆడవాళ్ళకు కూడా సెక్షువల్గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. సో ఎవరైతే ఈ పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటున్నారో వీక్లీ వన్స్ లేదా ట్వైస్, మ్యాక్సిమం 1 లేదా 2 సార్లు పాన్ వీడియోస్ చూడకుండా మాస్టర్బేషన్ చేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్య రాదు. కానీ మీరు అదే పనిగా ఈ పాన్ వీడియోస్ బిఎఫ్లో చూసి మాస్టర్బేషన్ కనుక వారానికి 4-5 సార్లు చేసుకోవటము లేదా రోజుకు 1-2 సార్లు చేసుకుంటున్నారు, ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఈ శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లం వస్తుంది. సో ఎవరైతే ఈ మాస్టర్బేషన్ అలవాటు ఉందో అటువంటి వాళ్ళు ఈ మాస్టర్బేషన్ని అవాయిడ్ చేస్తే ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్ యూ.